సో నిమజ్జనానికి సంబంధించి ఇంకా మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హుస్సేన్ సాగర్ కి సమీపంలోకి వచ్చేసారు ఖైరతాబాద్ మహాగణనాయకుడు. చాలా రోజులుగా మనం 9 రోజులుగా 11 రోజులుగా పూజలు అందుకున్న మహాగణనాయకుడు మనకి పూజల్ని అందుకునే క్రమంలో మనకి హుస్సేన్ సాగర్ కి రావటం జరిగింది. హుస్సేన్ సాగర్ లో నిమజ్జనానికి సిద్ధం అవుతున్నాడు. అయితే ఈ క్రమంలో చాలా మందికి చాలా రకాలైన డౌట్స్ ఉంటాయి. ఏమిటి అంటే ఎందుకు ఖైరతాబాద్కే ఇంతటి ప్రత్యేకత, ఎందుకు ఖైరతాబాద్ మహాగణనాయకుడి మీదనే అందరికీ ఫోకస్ ఉంటుంది అని. దానికి ఒకే ఒక కారణం ఏమిటి అంటే సంవత్సరం మొత్తం ఈ సంవత్సరానికి సంబంధించి వివిధ ప్రాంతాల నుంచి గణనాయకులు వివిధ ప్రాంతాలకి తరలించి అక్కడ పూజలు అందుకోవడం మనం గమనిస్తూ ఉంటాం. కేవలం ఖైరతాబాద్ మహాగణనాయకుడు మాత్రమే అక్కడే తయారయ్యి అక్కడి నుంచి మనకి నిమజ్జనానికి తరలి రావటం అనేది చూస్తూ ఉన్నాం, గమనిస్తూ ఉన్నాం. అంతేకాకుండా అడుగు వారీగా పెరుగుతూ ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి పొందిన మహాగణనాయకుడు ఎవరన్నా ఉన్నారు అంటే అది ఖైరతాబాద్ మహాగణనాయకుడే. అందుకే అంతటి ప్రత్యేకత. మరి కాసేపట్లో నిమజ్జనానికి తరలి వెళ్తూ ఉన్నారు. శోభాయాత్ర కొనసాగుతూ ఉంది. లైవ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు కొనసాగుతూ ఉంటాయి మెగా9 టీవీలో. ఇక రఘుప్రియ గారు, మనం చాలా రోజులుగా ఒక విషయాన్ని అబ్జర్వ్ చేస్తే మహాగణనాయకునికి సంబంధించి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. పూజలు అందుకునే క్రమంలో కానివ్వండి, హోరెత్తే మ్యూజిక్ల విషయంలో కానివ్వండి. కానీ కేవలం ఖైరతాబాద్ లో మాత్రమే నిత్య పూజలు ఎప్పుడూ కూడా భగవన్నామ స్మరణం మారుమోగిపోతూ ఉంటుంది. సో అందుకనే ఇంతటి ప్రత్యేకత వచ్చిందంటారా, ఏమంటారు దీనికి సంబంధించి చెప్పండి. అంతే కదా, ఎక్కడ భగవంతుడు భగవన్నామ స్మరణతో అర్చించబడతాడో అక్కడ ఆ పవిత్రత ఆపాదించబడుతుంది. మిగతా చోట్ల పెడుతున్నారు కానీ కొంతవరకు పెట్టి, అంటే ప్రకృతి విరుద్ధంగా ఏదైతే చెయ్యాలో అది చెయ్యకుండా మిగతా పాటలు డీజేలు అవి పెట్టి చేయడం జరుగుతోంది. అసలు నిమజ్జనం యొక్క ఆంతర్యం తెలుసుకోకుండా వాళ్ళ యొక్క సంతోషాలకే చూస్తున్నారు తప్ప ఆయన యొక్క సంతోషం కానీ, ఆయన ఎందుకు నిమజ్జనం ఏర్పాటు చేయడం జరిగింది, నిమజ్జనం ఎందుకు చెయ్యాలి అంటే కనుక ఆ విషయాన్ని తప్పించి వీళ్ళ సంతోషాల కోసం పెడుతున్నారు. నిమజ్జనం చెయ్యమని స్వామివారే ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఆ నిమజ్జనం చేసేటప్పుడు కూడా ఇలాగే చెయ్యాలి అని నియమ నిబంధనలు ఉన్నాయి. అయితే నిమజ్జనం ఎందుకు చేస్తాము అంటే ఇది నిమజ్జనంగా కాకుండా స్వామివారు మన కోసము భూలోకానికి ఒక అతిథిగా వచ్చి మన కష్టాలను తీర్చడం కోసం, మన కోర్కెలను తీర్చడం కోసము చెవులు రిక్కించి చాటంత చెవులతో మనల్ని మన కష్టాలు వినడం కోసం వచ్చాడు. దాంతో పాటు మనం ఇచ్చిన పదార్థాలు అంటే రకరకాల పదార్థాలు పెట్టిన భక్తితో పెట్టిన ఉండ్రాళ్ళను మాత్రమే ఆయన తీసుకుంటాడు. ఉండ్రాళ్ళకి ఎందుకు ఇంతటి ప్రత్యేకత అనేది తెలుసుకునే ముందు హుస్సేన్ సాగర్ కి మహాగణనాయకుడు చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లో నిమజ్జనానికి బయలుదేరుతున్నాడు మహాగణనాయకుడు. అదే విధంగా సివి ఆనంద్ గారు, కమిషనర్ ఆఫ్ హైదరాబాద్ ఎవరైతే ఉన్నారో సివి ఆనంద్ గారు ఆంక్షలు విధించడం జరిగింది. పోలీస్ యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉన్నారు. 3183 మంది సిబ్బంది కేవలం ట్యాంక్ బండ్ మీదనే భద్రతా చర్యలు చేపడుతూ ఉన్నారు. చాలా శోభాయాత్ర చాలా అంటే చాలా కన్నుల పండుగగా కొనసాగుతోంది. అలాగే మనం మరో విషయానికి వస్తే బాలాపూర్ లడ్డూకి సంబంధించి మరి కాసేపట్లో వేలంపాట కొనసాగే అవకాశం ఉంది. ఎవరు సొంతం చేసుకుంటారు ఈ సంవత్సరం, అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మెగా9 టీవీ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ ఉంటుంది. ఇక శోభాయాత్రకి సంబంధించి మనకి లడ్డూకి సంబంధించి మీరు ఉండ్రాళ్ళు అన్నారు. ఉండ్రాళ్ళు మనం ఇంట్లో చేసుకుంటే కూడా చాలా అంటే చాలా బాగా కుదిరేదంటే వినాయకుడి పండుగ. అసలు ఎలా కుదురుతుందో, ఎలా చేస్తామో అని అనుకుంటాము, చకచకా చేసేస్తాం కానీ టేస్ట్ గా ఉంటాయి. ఆ ఉండ్రాళ్ళకి ఎందుకు అంతటి ప్రాధాన్యత వినాయకునికి సంబంధించి చెప్పండి. ఈ ఉండ్రాళ్ళ కోసమే అంత ప్రాధాన్యత అంటే కనుక స్వామివారికి ఇష్టమైన వాటిల్లో ఇందులో ఎటువంటి కృత్రిమమైన పదార్థము కలవదు, ఎటువంటి మసాలాలు కలవవు, ఎటువంటి ప్రకృతి విరుద్ధమైన పదార్థాలు ఉండవు. బియ్యంతో చేసినటువంటి రవ్వ, జీలకర్ర, తరువాత జీలకర్ర కూడా ఔషధ గుణాలు కలిగినది, బెల్లము ఔషధ గుణాలు కలిగినది, కొబ్బరి ఔషధ గుణాలు కలిగినది. దీంతో పాటు ఈ ఉడకపెట్టిన పదార్థాన్ని ప్రత్యేకంగా ప్రసాదంగా తీసుకోవడం వల్ల మనిషి యొక్క ఆరోగ్యం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ మన మిగతా కాలాల్లో అనారోగ్యంతో బాధపడ్డము, ఈ వర్షాకాలంలో కూడా అనారోగ్యంతో బాధపడ్డము, దాన్ని తప్పించడం కోసము మన క్షేమం కోరి ఆయన మోదకాలని ఇష్టంగా
తీసుకున్నాడు. దాన్నే ప్రత్యేకంగా చేయమని కూడా చెప్పడం జరిగింది. స్కంద పురాణంలో మోదకాలకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇచ్చారు. అయితే దీంతో పాటు మరి ఈ నిమజ్జనం మనం ఎందుకు చేస్తున్నాము? అవును, అది కొనసాగించాలి. నిమజ్జనం అసలు ఎందుకు చెయ్యాలి? ఎందుకు ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే నవరాత్రులు అసలు వినాయకునికి నవరాత్రులు ఉండవు. కానీ ఎందుకు వినాయకునికి నవరాత్రులు అని తెలుసుకునే క్రమంలో లైవ్ అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. మెగా9 టీవీలో హుస్సేన్ సాగర్ కి మహాగణనాయకుడు చేరుకునే క్రమం చాలా సమీపంలో ఉంది. అందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మెగా9 టీవీ మార్నింగ్ 6 o'clock నుంచి లైవ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంది. మా ప్రతినిధులు శశిరేఖ అలాగే ఇటు బాలాపూర్ లో హారిక ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్ లో అందుబాటులో ఉన్నారు. మరి కాసేపట్లో లడ్డు వేలంపాట కొనసాగే క్రమం మనం చూస్తాం. ఎవరు సొంతం చేసుకుంటారు లడ్డూని, అలాగే శోభాయాత్రలో మహాగణనాయకుడు కదిలి వెళ్లిన క్రమం కూడా మనం కన్నుల పండుగ వీక్షించే క్షణాలు ఆసన్నమవుతున్నాయి. మరి కాసేపట్లో మహాగణనాయకుడు హుస్సేన్ సాగర్ కి సమీపంలో వచ్చే క్రమం మనం అబ్జర్వ్ చేస్తాం. లైవ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు కొనసాగుతూనే ఉంటాయి మెగా9 టీవీలో. అయితే ఎందుకు ఈ 9 రోజులు మనకి నవరాత్రులు అనేది వినాయకునికి ఉండవండి. మామూలుగా మనం చూస్తే అటు అమ్మవారికి ఉంటాయి నవరాత్రులు, వారాహి నవరాత్రులు అని చూస్తూ ఉంటాము, ఇలా కార్తీక మాసంలో చూస్తూ ఉంటాం, ఇలా రకరకాలుగా ఉంటాయి. కానీ ఎందుకు వినాయకునికి ఎందుకు వచ్చింది అసలు ఈ నవరాత్రుల క్రమం అనేది ఎప్పటి నుంచి ప్రారంభమైందంట? మనకి స్కంద పురాణంలో చెప్పబడింది. నవరాత్రుల వ్రతం అనేది మనకి 3 సార్లు వస్తుంది. ఒకటి చైత్ర మాసంలో మనకి వసంత నవరాత్రులు అని వస్తుంది, తర్వాత వారాహి అమ్మవారి నవరాత్రులు వస్తుంది, తర్వాత వినాయక నవరాత్రులు వస్తుంది. అంటే ఈ వారాహి నవరాత్రులు అనేది కొన్ని ప్రాంతాలకు మాత్రమే ఆపాదించబడింది తప్ప అందరికీ అనేది ఇది చెప్పబడలేదు. కానీ నవరాత్రులు అనేవి మాత్రం 3: వసంత నవరాత్రులు, వినాయక నవరాత్రులు, తర్వాత అమ్మవారి దసరా నవరాత్రులు. ఈ నవరాత్రులు ఎందుకు పెట్టారు అంటే ఈ నవ అనే సంఖ్య దేవీ దేవతల్లో అమ్మవారికి ప్రీతిపాత్రమైంది. అంటే వినాయకుడి యొక్క తల్లి పార్వతి అమ్మవారికి ఇష్టం కాబట్టి అది స్వామివారికి కూడా నవరాత్రి అనేది జరపడం జరిగింది. అయితే ఈ నవరాత్రులలో స్వామివారు ఏం చేసేటప్పుడు ఆయన్ని మనం ఒక అతిథిగా పిలుస్తున్నాము. అతిథిగా వచ్చినప్పుడు అతిథి మన ఇంట్లో ఎంతసేపు ఉంటారు? కొంతసేపే ఉంటారు. మళ్ళా మనం అతిథిని సాగనంపాలి అంటేనే అర్థం అది కదా. అంతే, అతిథి అంటే కాసేపు వచ్చిగా ఉండకుండా తొందరగా కదిలి వెళ్ళిపోవాలి. పిలిచేటప్పుడు మనం ఎంత భక్తి శ్రద్ధలతో పిలుస్తామో, ఎంత ఆనందంగా ఆహ్వానిస్తామో అదే ఆనందంగా మనము ఆ అతిథిని సాగనంపాలి. ఆ సాగనంపడంలో భక్తుడి యొక్క మైమరిచిపోయే తాదాత్మ్యాన్ని మనం ఈ నిమజ్జనంలో చూడొచ్చు. ప్రతి ఒక్కళ్ళు వయోభేదం లేకుండా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఆ డప్పులతో కానీ సంగీతంతో కానీ, సంగీతం అంటే పిచ్చి పిచ్చి సంగీతాలు కాదు, ఈ సినిమా సంగీతాలు కాదు, ఆ వినాయకుడు కూడా మైమరిచిపోయి వెళ్ళలేక వెళ్ళాలా అన్నట్టుగా తల్లిదండ్రులను కూడా మరిచిపోయి భక్తులతోనే ఉండిపోతే బాగుండును అన్నట్టుగా ఉండే సంగీతాన్ని పెట్టినట్టయితే కనుక భక్తులు, దాంతోపాటు వయసు భేదం లేని వాళ్ళు కూడా ఆనందహేళతో నృత్యం చేస్తూ ఆ స్వామిని సంతోషంగా సాగనంపుతారు. అయితే ఇక్కడ సంతోషంగా సాగనంపేటప్పుడు ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు చేస్తున్న తప్పు ఏంటంటే కనుక పూజించినంత భక్తిగా ఆయన్ని అక్కడికి తీసుకెళ్లేటప్పుడు వదలటం లేదు, తోసేస్తున్నారు. అంటే ఎట్లా తోసేస్తున్నారంటే ఒక రకమైన నిర్లక్ష్య ధోరణితో తోసేస్తున్నారు. అలా తోయకూడదు. నిమజ్జనం చేసేటప్పుడు 3 సార్లు మునిగించాలి. క్రేన్తో మునిగించినా సరే, లేదు అంటే వీళ్ళంతటా వీళ్ళు భక్తులు మునిగించినా సరే 3 సార్లు మునక వేయించాలి. మొదటిసారి ఏంటంటే శుద్ధి చెయ్యటము, రెండవసారి మునక గౌరవప్రదము, మూడవసారి మునక ఏంటంటే సాగనంపే మునక అన్నమాట. 3 సార్లు మునక వెయ్యాలి. వెళ్ళండి, మళ్ళీ మళ్ళా రండి, సంతోషంగా వెళ్ళి మళ్ళా రండి. మనం కూడా చెప్తూ ఉంటాం, ఎవరైనా ఇంటికి నుంచి వెళ్ళినప్పుడు క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అంటుంటాం అన్నమాట. దాని యొక్క ఆంతర్యం ఇదే. ఈసారి మరిన్ని విషయాలు తెలుసుకునే క్రమంలో ఇక ఇప్పటి వరకు జై జై గణేష అని కొలిసిన మన అందరం కూడా ఇక బాయ్ బాయ్ గణేష అంటున్నాం. ఈ బాయ్ బాయ్ గణేషాని ఎంత శోభాయాత్ర కొనసాగుతూ ఉంది. మీరు హుస్సేన్ సాగర్ ని అబ్జర్వ్ చేస్తే అసలు కన్నుల పండగ వివిధ ప్రాంతాల నుంచి గణనాయకులు కదలి వస్తూ ఉన్నారు. హుస్సేన్ సాగర్ ఆల్మోస్ట్ గణనాయకులతో నిండే క్రమాన్ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. అదే విధంగా మహాగణనాయకుడు, ఖైరతాబాద్ మహాగణనాయకుడికి ఎందుకు అంతటి ప్రత్యేకత అంటే, నేను గతంలో కూడా మామూలుగా చెప్తూ ఉన్నాను. ఏమిటి అంటే 60 అడుగులకి చేరుకున్న తర్వాత
ప్రకృతి దృష్ట్యా అలాగే ఉన్న పరిమితుల దృష్ట్యా దాన్ని తగ్గిస్తూ వస్తున్నారు. ఒక్క అడుగుతో ప్రారంభమైన మహాగణనాయకుడు 60 అడుగులకి చేరిన తర్వాత మళ్ళీ ఒక్కొక్క అడుగు క్రమం తగ్గిస్తూ వస్తున్నారు. మళ్ళీ లాస్ట్ ఇయర్ నుంచి మళ్ళీ పెంచుతూ ఈ సంవత్సరం ఇంచుమించుగా 69 అడుగుల వరకు మహాగణనాయకుడిని చేశారు అనేది మనకి అందిన సమాచారం.